హాయ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఎస్టీమ్ గెస్ట్, థ్యాంక్ యూ. మీ ప్రెషియస్ టైంని వదులుకొని మా కోసం అమరావతి టీంతో స్పెండ్ చేయాలనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మై బిగ్గెస్ట్ హగ్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టు సంజన గారు. ఒక హీరోయిన్, ముగ్గురు హీరోయిన్ ఉన్న సినిమాకి వచ్చి నేను యాంకరింగ్ చేస్తా అనేది హీరోయిన్స్కి పడదంటారు చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి అది యూ హ్యావ్ క్లోజ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ అ హీరోయిన్ టు కమ్ అండ్ సే నేను ఓకే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఏంటి నేను చేస్తానని చెప్పారు కదా, అది మీ గొప్పతనం. అండ్ ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేశారు. ఇంకా నెక్స్ట్ నేను కూడా చేయొచ్చు ఎవరికైనా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యూఆర్ సో స్వీట్. అశ్విన్ నాకు 10-12 years నుంచి పరిచయం. థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అశ్విన్ ఏంటంటే ఓంకార్ గారు రాముడు అంటే అశ్విన్ నిజంగా లక్ష్మణుడు లక్షణాలే ఉంటాయి ఆయనకి. ఆయన ఓంకార్ గారు అఫీషియల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఈయనైతే అన్అఫీషియల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. సచ్ అ స్వీట్ హార్ట్ అండి. చూడడానికి స్ట్రాంగ్గా ఉంటాడు, మనసు మాత్రం చాలా సాఫ్ట్. అండ్ ఎవరికి ప్రాబ్లం వచ్చినా సెట్లో రాజుగారి దగ్గర నుంచి చూస్తున్నాను, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, నీకు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని కూర్చొని 1-on-1 కూర్చొని మాట్లాడడం, మా ప్రాబ్లమ్స్ వినడం, మాకు హెల్ప్ చేయడం. నేను ఎక్కువ అంటే 1-2 yearsకి ఒకసారి ఏదో మాట్లాడతాను, కానీ ఆయన చాలా ప్యూర్ హార్ట్ అబ్బా. ఏం చెప్పినా అలా మా సెల్ఫిష్ కాదు, అసలు చాలా సెల్ఫ్లెస్ మనిషి. అండ్ మా కోసమే మాట్లాడతాడు, మా మంచిగా చెప్తాడు. సో హీస్ సచ్ అంటే రోజు మాట్లాడుకోలేదు కానీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని నాకు. థ్యాంక్ యూ అశ్విన్, యూర్ సచ్ అ స్వీట్ హార్ట్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి అమరావతికి ఆహ్వానం చెప్పాను నేను. చాలామంది నా కళ్ళు చూసి మీరు అంటే చాలా రొమాంటిక్ సినిమాలు చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ట్రెడిషనల్ సినిమాలు చేస్తే బాగుంటుంది, మీ కళ్ళు చాలా బాగుంటుంది అన్నారు. జీవికే గారు ఒక్కలే వచ్చి మీ కళ్ళు చాలా బాగుందండి, మీరు హారర్ సినిమా చేయాలన్నారు. సో స్వీట్ ఆఫ్ హిమ్ టు థింక్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఆయన ఈ డైరెక్టర్స్ జర్నీ చాలా కష్టం అండి ఇండస్ట్రీలో. బట్ ఒక్క తిరుపతి ఆ మెట్లు ఉంటుంది కదా, అది ఎక్కినట్టు ఉంటుంది. అది ఇట్స్ అ బిగ్ టాస్క్. దాంట్లో ఫస్ట్ అడుగు పెట్టేశారు ఈ సినిమా ద్వారా. కానీ ఒక స్టెప్ వెనక ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న డిసప్పాయింట్మెంట్స్, ఆయన ఎన్నో ఆఫీసెస్ తిరుగుతుంటారు, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంటారు. ఆయన ఎప్పుడు స్మైల్ చేస్తుంటారు, కానీ ఆ స్మైల్ వెనక చాలా పెయిన్ ఉంది అని నాకు తెలుసు. అండ్ నాకు ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, కంట్రోల్, ఆ కామ్. నేను ఫస్ట్ రాజారాణి సినిమాలో అట్లీ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇదే లక్షణాలు కనిపించాయి యాక్చువల్లీ. సో యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ రియలీ బిగ్ జీవికే గారు. నాకు నిజంగా అట్లీ గారు ఉన్న క్లారిటీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ నన్ను మీరు ఈ రోల్కి అనుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.